రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని సాయి గణేష్ కాలనీ, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, ఎస్ఆర్ నగర్, గిరిప్రసాద్ కాలనీ, వివేకానంద కాలనీ, మధురనగర్, పద్మనగర్, డీకే నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యశారద, కమిషనర్ చాహద్ బాస్ పైతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు ఐధైర్యపడవద్దని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, ఆహారంతో పాటు మెడిసిన్ సౌకర్యాలు కల్పించడం జరిగిందని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా డెప్త్ పోతుంది, మొత్తం జ్యూస్ ఆయిల్ దానికి మా సీజీఓ వాళ్ళు డిజైన్తో ఎన్ఐటి వరంగల్ పంపించారు. అంటే మీరు వాళ్ళు ఆ రోజు అప్పుడు అనుకున్నారు కానీ లెటర్ మీద కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఎన్ఐటి వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేసాం. ఎన్ఐటి వాళ్ళు ఇక్కడ కమ్యూనికేట్ చేయాలి. బోత్ సైడ్ కాంక్రీట్ వాల్ 55 meters లైక్ మనది కూడా ఆల్రెడీ టీమ్స్ యాక్టివేటెడ్ ఉన్నాయి. ప్రతి ఒక్క వార్డులో మన జవాన్స్కి ఒక టీం ఉంది. మన డీఈస్, డెప్యూటీ ఇంజనీర్స్, ఈస్ కూడా అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఎక్కడ కూడా టెంపరీగా లైక్ ఒక జేసీబీ ద్వారా కచ్చా కాలువ వేసి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటే అదే చేస్తున్నాము. అండ్ పర్మనెంట్ సొల్యూషన్తో లైక్ మేడం కూడా ఇంతకుముందు అన్నారు, ఈ వైడనింగ్ ఆఫ్ నాలాస్, కొద్దిగా మనకు నాలాస్ వైడనింగ్ చేయాలి. అండ్ మన లేక్స్లో కూడా ఎక్కడ కొంచెం ఎన్క్రోచ్మెంట్ ఉంటే అది తీసేస్తేనే మన కెపాసిటీ అది పెరుగుతుంది. అదే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కానీ టెంపరీగా మనము ఎక్కడెక్కడ ఇది ఇనండేషన్ కాలనీస్ ఉన్నాయి, జనాలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము షిఫ్ట్ అవ్వడానికి. దగ్గరనే ఒక షెల్టర్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ఫుడ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ విల్ బి అవైలబుల్. So 1-2 days it is our request to them that they have to shift. ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మేడం? షెల్టర్ 6 at present 6 I think కానీ 3 places లో షిఫ్ట్ అయినారు వాళ్ళు. మిగతా సుమారు ఎంతమంది షిఫ్ట్ చేశారు? ఈ ఏరియాలో దాదాపు I think 50 members షిఫ్ట్ అయినారు. మిగతా మనకు ఇంతకుముందు జీపీ కాలనీలో అక్కడ వెళ్ళేప్పుడు అక్కడ కమ్యూనిటీ హాల్ అండ్ స్కూల్ ఒకటి ఉంది. సో అక్కడ ఇప్పుడు షిఫ్ట్ కాలే, కానీ ఈవినింగ్ దాకా వాళ్ళు షిఫ్ట్ అవుతారు. అండ్ దాంతోపాటు ఇంకా ఒక శుభం గార్డెన్ అక్కడ కూడా సాయంత్రం దాకానే మళ్ళీ వర్షం కొంచెం పెరిగితే వాళ్ళు షిఫ్ట్ అవుతారు. అవును. సో జీడబ్ల్యూఎంసీకి 1800-425-1980 ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఐ రిక్వెస్ట్ పీపుల్ ఈ నంబర్ మీద కాల్ చేయండి. వీ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. మేడం ఎన్ని డిఆర్ఎఫ్ మన డిఆర్ఎఫ్కి ఇప్పుడు 2 teams పని చేస్తున్నాయి. అండ్ ప్రతి షిఫ్ట్లో లైక్ 24/7 దే విల్ బి వర్కింగ్. దాంతోపాటు కూడా మనం మిగతా శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ స్టాఫ్ దే విల్ బి అవైలబుల్ ఆన్ ద ఫీల్డ్. ఇప్పుడు మనకి నిన్న రాత్రి కురిసిన వర్షానికి మనకి 4 మండలాలు వరంగల్ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సంగెం, వర్ధన్నపేట్, కిలావరంగల్, వరంగల్లో రికార్డ్ అయింది. హైయెస్ట్ సంగెంలో 24 centimeters, కిలావరంగల్లో ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్లేస్ కిలావరంగల్ 15 centimeters వర్షం రికార్డ్ అయింది. హెవీ రెయిన్ఫాల్ రాత్రి రావడంతో చాలా లో లయింగ్ ఏరియాస్ మనకి ఇప్పుడు మేము పొద్దుటి నుంచి తిరిగాము. ఒక 7 to 8 లో లయింగ్ ఏరియాస్ తిరిగాము. లైక్ మన సాయి గణేష్ కాలనీ, తర్వాత పిఎన్, ఇప్పుడు ఇక్కడ వచ్చాము, లెనిన్ నగర్ వెళ్ళాము, తర్వాత మనకి అగర్తల చెరువు దగ్గర వెళ్ళాము, తర్వాత మనకి సమ్మయ్య నగర్, అండ్ దెన్ డిఫరెంట్ ప్లేసెస్ మనము చూసాము. అండ్ గిరిప్రసాద్ కాలనీకి కూడా వెళ్ళాము. సో అక్కడ చూసిన ఇష్యూ ఏంటనంటే చాలా మటుకు మన స్ట్రాంగ్ వాటర్, మనం బయటకు పోయే రెయిన్ ఏదైతే ఉందో అది నారోగా ఉండడం వల్లనే, అంటే కన్స్ట్రక్షనే నారోగా ఉండడం వలన ఇనండేట్ అవ్వింది అనేది ఒక రీజన్ చెప్తున్నారు. దాని మీద ఎలాగో జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి కిలావరంగల్కి వర్క్ అండర్ యూజీడీ ప్రాజెక్ట్ నడుస్తుంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు లో లయింగ్ ఏరియాస్కి ఎమర్జెన్సీ ప్లాన్ కింద ఇప్పుడు ఫర్దర్గా రాత్రికి కూడా మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అందరూ ప్రజలని అప్రమత్తం చేసి మన షెల్టర్ హోమ్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఉందో అక్కడ ఫుడ్, మెడికల్ ఫెసిలిటీస్ ఈ 2 అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అండ్ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా